సాయి కిరణ్కి చిన్నప్పటి నుంచే నాటక రంగంలో ఆసక్తి ఉంది. చివరకు హీరోగా తెలుగు సీరియల్స్లో అడుగుపెట్టాడు. అయితే ఆయన అంతకంటే ముందు సాయి కిరణ్ కొంతకాలం టాలీవుడ్లో హీరోగా ప్రయత్నించినా పెద్ద విజయాలు సాధించలేని నటుడు. తరువాత ఆయన సీరియల్స్లో నటించడం ప్రారంభించి బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించాడు. సాయి కిరణ్ తన నటనా కళతో ప్రేక్షకుల మనస్సుల్ని గెలుచుకున్నాడు. ముఖ్యంగా గుప్పెడంత మనసు వంటి సీరియల్స్లో ఆయన నటనకు ప్రత్యేక ప్రశంసలు వచ్చాయనే చెప్పాలి. సీరియల్స్లోని పాత్రలకు ప్రాణాలు పోసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక సాయి కిరణ్ వ్యక్తిగత జీవితం కూడా ప్రజల దృష్టిలో ఉంటుంది. ఆయన మొదటి వివాహం వైష్ణవితో అయ్యింది. ఆ వివాహం నుండి ఒక కుమార్తె ఉన్నా కూడా అప్పుడు వచ్చిన వ్యక్తిగత సమస్యల వల్ల వాళ్ళు విడిపోయారు. తర్వాత సాయి కిరణ్ స్రవంతిని పరిచయం చేసుకున్నాడు. వీళ్ళ పరిచయం కోయిలమ్మ అనే సీరియల్ ద్వారా జరిగింది. స్రవంతి కూడా ఒక టెలివిజన్ నటిగా ఫేమస్ అయింది. ఇద్దరు కలిసి పనిచేసి వాళ్ళ మధ్యలో స్నేహం పెరిగింది. తర్వాత ప్రేమను పెంచుకున్నారు. 2024లో వారికి వివాహం జరిగి ప్రస్తుతం వారు హ్యాపీ మ్యారీడ్. ఇంకా స్రవంతి ప్రెగ్నెన్సీగా మారడంతో సాయి కిరణ్ కుటుంబం ఆనందంతో నిండిపోయింది. వీరి సీమంతం వేడుక 3 రోజులుగా ఘనంగా జరిగి తెలుగు టెలివిజన్ పరిశ్రమలో సందడి చేస్తుంది. సాయి కిరణ్ బుల్లితెరలో తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తూ మంచి నటనతో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.